అందరికి నమస్కారం. నూనె పోస్తున్నాడు. ఇక మా బావ నూనె పోస్తుండు. మేము ఇవాళ మాత్రం 3 జుట్టు కోళ్ళు తెచ్చినాం. 3 జుట్టు కోళ్ళు తెచ్చి సూపర్గా ఉడుకుతుంది కూర. గుమ్మగుమ్మ వాసన వస్తుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడైతే మనం కొంత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసిన తర్వాత మిగతా కొత్తిమీర సగం లాస్ట్లో దింపేటప్పుడు వేసుకోవాలి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. దీంట్లో మేము అంటే ఉప్పు తర్వాత వేయకూడదు. మనం ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉండాలి, అది ఉడుకుతూనే ఉంటుంది. చింతపండు గింతపండు ఏం లేదు, ఏం వేయకూడదు. ఆల్రెడీ మనం కళ్ళు పోసినాం దాంట్లో. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లు కూడా వేసుకున్నాం. ఇక మా బావ వేస్తుండు చూడు కళ్ళు, దింపకుండా తాగాలి. మా బామ్మడి నిమ్మకాయ కట్ చేసుకొస్తుండు. అగో మా కళ్ళు క్యాను ఆల్రెడీ దాంట్లో సగం అయిపోయింది చూడు, మామూలుగా లేదు. ఇక మావాడు మంచిగా నిమ్మకాయ పెడుతుండు. కూర వండక ముందే మొత్తం అయిపోయింది. కూర వండక ముందే సగం అయిపోయింది. మా సర్పంచ్ సాబ్ మంది వేస్తుండే. ఏయ్ మామ కళ్ళు వేయాలి. ఇంకా సేమ్ ముఖం మాత్రం మల్లన్న లెక్కనే ఉంది చూడు, మంచిగా నున్నగా ఎట్లా ఉండో. మల్లన్న దగ్గర పోతున్నా తాగి కళ్ళు తాగి. చూడు అమ్మా, నిమ్మకాయ జుట్టు కొడుకు ఫ్రై. మా బామ్మడిది మంచిగా చూడు, గుండు బామ్మడిది బామ్మడిది కళ్ళు పోయి బామ్మడిది ఇక్కడ కళ్ళు పోయి పోయాలి. కళ్ళు మనకి మనం అప్పుడప్పుడు కళ్ళు తాగితే మామూలుగా ఉండదు అనమాట. మా మామ హైదరాబాద్ నుంచి స్పెషల్గా వచ్చిండు, ఆయన కోసం పార్టీ మొత్తం. ఇగో మా బావ ఇక్కడ, ఇక మా పెద్ద